సో హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ డిగ్రీ 2025కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు అయితే మనకి 20థ్ ఓపెన్ అవబోతున్నాయి కదండి. మనకి 20థ్ ఆగస్ట్ రోజునైతే మనకి వెబ్ ఆప్షన్లు అయితే ఓపెన్ అవబోతున్నాయండి. అయితే ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి సో ఏ విధంగా పెట్టాలని చెప్పేసి క్లారిటీగా నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను అనమాట. మరి లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పెట్టుకోండి అనమాట. లైక్ చేసి హై పైన బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే పైన కనిపిస్తుంది కదా మనకి క్యాండిల్ లాగిన్ అని చెప్పేది మీరు క్లిక్ చేయండి ఒకసారి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో ఏదైతే మీరు యూజర్ ఐడి అంటే పాస్వర్డ్ మీరు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీకు జనరేట్ అయ్యిందో సో అదే యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు అయితే సైన్ క్లిక్ చేయండి అనమాట. సైన్ మీద సో వన్స్ మీరు మొత్తం పేమెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పేమెంట్ ఫర్ సీట్ అని చెప్పేసింది కదా. సో దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్లు కనిపిస్తాయి అనమాట. వెబ్ ఆప్షన్ స్టాటస్ అని చెప్పేసి సో దాని మీద క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసి చూస్తారు కదా మళ్ళీ క్లిక్ హియర్ టు చూస్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో దాని మీద క్లిక్ చేయండి ఒకసారి అయితే మాత్రం. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు సంబంధించి మీ డిస్టిక్, మీ కాలేజీ టైపు, మీ యూనివర్సిటీ టైపు, మీ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీ కోర్స్ ఏంటి, ఓకేనా. సో మీ బ్రాంచ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వాటిని అయితే మరి ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసుకుంటే మీ డిస్ట్రిక్ట్లో కాలేజ్ మొత్తం చూపిస్తుంది అనమాట. అది కాలేజీ టైప్ కంటే ప్రైవేట్ కాలేజ్ కావాలా, గవర్నమెంట్ కాలేజ్ కావాలని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కింద పక్కన కనిపిస్తుంది కదండి గెట్ కాలేజ్ అని చెప్పి క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేస్తే మీకు కాలేజ్ మొత్తం కూడా వస్తాయన్నమాట. సో 1 by 1 వచ్చేసరికి సో దాని తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇది మనకి ఈ సెట్ వాళ్ళకి అనమాట. సో సేమ్ అదే విధంగా మీకు ఎవరైతే డిగ్రీ ఉంటారో సో డిగ్రీ వాళ్ళకి కూడా మనకైతే కాలేజీకి సంబంధించి మనకి లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో వన్స్ మనకి లిస్ట్ చూపించిన తర్వాత ఇక్కడ పక్కన యారో బటన్ కనిపిస్తుంది. యారో బటన్ క్లిక్ చేస్తారనమాట. సో మీరు యారో బటన్ క్లిక్ చేసుకుంటే అది రైట్కి అయితే యాడ్ అయిపోతుందండి. సో అలాగైతే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్ అనేవి. అలాగే మీరు ఏం చేస్తారంటే సో మొత్తం కూడా అయితే మీరు యాడ్ చేసుకుంటారనమాట. సో వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత కిందకి అయితే వెళ్తారనమాట. సో కిందకి అయితే వెళ్ళినట్లయితే మీకు సేవ్ అని కనిపిస్తుంది. అంటే సేవ్ అండ్ ఫైనల్ సేవ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. దాన్ని అయితే మీకు కావాలనుకున్నట్లయితే మీరు పైకి కింద కూడా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి యారో బటన్ క్లిక్ చేసుకొని సో కింద ఆప్షన్ పైకి పై ఆప్షన్ కింద కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే మీకు డిలీట్ బటన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకొని డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆప్షన్స్ అనేవి, ఓకేనా. సో వన్స్ మీరు ఆప్షన్ మొత్తం పెట్టుకున్న తర్వాత మీకు కింద కనిపిస్తుంది అనమాట సేవ్ ఇంకా సేవ్ ప్రింట్ అని చెప్పేసి మీరు సేవ్ మీ క్లిక్ చేసుకోండి. సేవ్ ప్రింట్ క్లిక్ చేసుకోండి అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ సేవ్ మీ క్లిక్ చేయండి. తర్వాత మీరు సేవ్ ప్రింట్ క్లిక్ చేయండి అనమాట. సో అప్పుడైతే మీ వెబ్ ఆప్షన్ అయితే మీరు పెట్టినవైతే ఇక్కడ ప్రింట్ అయితే వస్తాయన్నమాట. ప్రింట్ వచ్చినట్లయితే మీరు వెబ్ ఆప్షన్ మొత్తం కరెక్ట్గా పెట్టినట్లు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో ఏం చేస్తారంటే మీరు క్లిక్ సబ్మిట్ క్లిక్ చేస్తారన్నమాట. సబ్మిట్ క్లిక్ చేస్తే అయితే అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు విధంగా వస్తుందంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ప్రింట్ కనిపిస్తుంది ప్రింట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి ప్రింట్ చేసి ఉంటారు అనమాట. సో ఇది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మాత్రం సో లైక్ చేయండి, లైక్ చేయండి, క్లిక్ చేయండి అనమాట. మీ అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేసారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికి ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత. సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్. మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు, ఫార్మ్డీ, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ. మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ, కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.